ఇప్పుడు ఆడియన్సెస్ టేస్ట్ ఇలాంటి సినిమా ఇంత టేస్ట్ఫుల్ సినిమా అని వాళ్ళు కూడా చాలా మంది చూసి ప్రమోట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు తీసిన బలగం ఉంది, ఎంత ఎంత అప్లాజ్ వచ్చింది, ఎలా చూసారు మాది కూడా. అంటే దానికి ఏం తక్కువైన సినిమా కానీ ఇది కానీ అసలు ఎప్పుడు ఎవరికి ఆ ఫీలింగ్ లేదు. చాలా మంచి సినిమా చేసాం, ఆడియన్స్ బాగా వచ్చి ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నామండి. కానీ ఈ సినిమా తీసినందుకు చాలా 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 హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే తీయలేదు, యాక్చువల్ సింధు గారు తీశారు, దీంట్లో పార్ట్ అవ్వటానికి అయినందుకు. డైరెక్టర్ 100 కోట్లు మామూలుగా సినిమా కలెక్ట్ చేస్తున్న పుష్ప కొంతమందికి కామెంట్స్ వినపడ్డ ఇండస్ట్రీ కూడా చెప్పారు, అదేంటి దొంగ క్యారెక్టర్, చెట్లు నరకడం ఏంటి, ఇట్లా ఇలా రకరకాల వచ్చింది. అయితే ఈ సినిమా కూడా సేమ్ చెట్టు ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి, సో వాళ్ళ చేత మెప్పు పొందే విధంగా ఈ సినిమా ఉంటుందని ఇందాక మీరు అన్నారు కదా, దాని గురించి. డెఫినెట్గా అండి. ఇప్పుడు అది నేను ఇందాక చెప్పినట్టు బిగ్ స్కేల్ కమర్షియల్ పాన్ ఇండియా ఫిలిం, దాని సెటప్ ఉంది, క్యారెక్టరైజేషను, XYZ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సినిమా వెల్ ప్యాక్డ్, అదిరిపోయింది. ఇది దానికన్నా ముందు స్టార్ట్ అయింది సినిమా. కాకపోతే మేము అలాంటి సినిమాలు చేస్తాం, ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తాం, మాకు అన్ని సమానమే. డెఫినెట్గా దీన్ని చూసినాక అందరూ చాలా చాలా బాగుందని అంటారు అనేది మా అందరి నమ్మకం. లాస్ట్ 2 questions ఉన్నాయి, అడగని వాళ్ళకి ఇద్దాం ఒకసారి ఆపర్చునిటీ. ఇది ఈ డౌట్ చాలా నాటి నుంచి ఉందండి నాకు. సింక్ సౌండ్ చాలా మంది ఆన్ లొకేషన్ లో ఉండే సింక్ సౌండ్ చాలా ఇప్పటికి క్వైట్ ఎ ఫ్యూ ఫిల్మ్స్ వచ్చినాయి. బట్ ఎందుకు చేస్తారో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు చాలా సార్లు కొంచెం డిసప్పాయింటింగ్ గానే అనిపించింది. ఒక్కొక్క చోట డైలాగ్స్ అర్థం కాకపోవడం అలాంటి. ఎందుకు చేస్తారు అసలు సింక్ సౌండ్ అనేది, ఎందుకు ఆప్ట్ చేసుకుంటారు? అండ్ మీ సినిమాలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? నాకు యాక్చువల్లీ నేను రాసే ప్రతి సినిమాకి నేను డబ్బింగ్లో కూర్చునేదాన్ని, అండ్ నాకు డబ్బింగ్ చాలా ఇష్టం. అంటే ఒక రీక్రియేట్ చేసే ఛాన్స్ దొరుకుతుంది అండ్ ఎవ్రీథింగ్. కానీ ఈ సినిమా అన్నప్పుడు సింగ్ సౌండ్ ఎందుకు చేస్తారని నేను కూడా రీసెర్చ్ చేశాను. చూస్తే వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు ఒక ఎమోషన్, ఒక బ్రెత్ కానీ ఒక ఇంటెన్సిటీ కానీ అది రీక్రియేట్ చేయడం అందరు యాక్టర్స్కి అవ్వదు. సో డబ్బింగ్లో చాలా మంది వాయిసెస్ రీప్లేస్ అవుతాయి అన్నీ అవుతాయి. అండ్ ఇక్కడ పిల్లలు వీళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అండ్ న్యాచురల్లీ వీళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఆ ఎనర్జీతో చేస్తారు, అది మళ్ళీ రీక్రియేట్ చేయడం చాలా ప్రాబ్లం. బట్ ఈ సినిమా సింగ్ సౌండ్ అయితే బాగా వచ్చింది. ఇప్పటి వరకు నాకు చూసిన వాళ్ళు ఎవరు సింగ్ సౌండ్ బాగాలేదని చెప్పలేదు. సో చూసాక మనం మళ్ళీ నేను మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. తబిత మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. ఫస్ట్ టైం చూస్తున్నాం మ్యామ్, చాలా నిండుగా ఉంది అంతా మీ సినిమాకి. మ్యామ్ ప్రతి మగవాడి సక్సెస్ వెనకాల ఒక మహిళ ఉంటుంది అంటారు కదా, సుకుమార్ గారి సక్సెస్ వెనకాల మీ పాత్ర ఎంతవరకు ఉంది? అండ్ ఆయనలో బాగా ఇన్స్పైర్ అయిన అంశాలు ఏమైనా ఉన్నాయా, మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి ఆయనలో తీసుకోవాల్సినవి? ఏమండి ఈ క్వశ్చన్ ఆవిడని అడగకూడదు మీరు, ఇది చాలా రాంగ్. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు ఆవిడ ఎంత పెద్ద సపోర్ట్ సార్కి. అసలు మీ చుట్టూ ఇక్కడ ఆవిడ ఎంతమందికి తెలుసు వాళ్ళందరిని అడగండి, అందరు చెప్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. మీరు ఆవిడని అడిగి చాలా రాంగ్ క్వశ్చన్ ఇది. తబిత గారు, యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో ఉమెన్ మేకర్స్ చేసిన సినిమాలు, ఎలిఫెంట్ సినిమా కానీ, మన లాపటా లేడీస్ కానీ, ఇలాంటి సినిమాలని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద అంటే ఆస్కార్ లాంటి దీనికి పోటీ పడ్డాయి కదా, మీరేమన్నా దానికి పంపించే ఆలోచనలు ఉన్నాయి? ఎందుకంటే గాంధీ అనేది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కదా. యాక్చువల్లీ నేను ఇవాళ అన్నానండి మా అమ్మాయితో, అంటే నేను కోరుకుంటున్నాను అలా పంపించాలని. సో నేను ఐ పుట్ మై 100%, అంటే లైక్ నేను ట్రై చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే వైపు కదండి, ఇంటర్నేషనల్గా ఒక ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కానీ దీని మీద ఎక్కువ ఈ మధ్య ఫోకసింగ్ జరుగుతుంది కదండి. సో అందుకని నేను అవునండి, అవును డెఫినెట్గా నేను ట్రై చేస్తాను డెఫినెట్గా. తబిత గారు మ్యామ్, యాక్చువల్గా తబిత సుకుమార్ గారు అంటే మాకు మెయిన్గా సుకుమార్ గారు వైఫ్ ఫస్ట్, తర్వాత మీరు తీసిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం విచ్ క్రియేటెడ్ ఇంపాక్ట్, అంటే ఒక సెపరేట్ జోనర్ మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రూవ్ చేసింది. అండ్ ఇప్పుడు గాంధీతా చెట్టుతో వస్తున్నారు. సో నెక్స్ట్ ఎలాంటి మూవీస్ తోటి మీరు ముందుకు వద్దాం అనుకున్నారు? ప్రొడక్షన్ మీద ఎలాంటి క్యారెక్టర్స్ బేస్ చేసుకుని మూవీస్ తీద్దాం అనుకుంటారు? అంటే ఎలాంటి క్యారెక్టర్ బేస్ చేసుకొని కాదండి, నేను మంచి కథ అయి ఉండాలి అండ్ గుడ్ ఎంటర్టైనర్ అయి ఉండాలి అని అనుకుంటాను. అంటే బిగ్ స్కేల్ సినిమాలు చేయడానికి చాలా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, బట్ మంచి కథ ఉండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉండి, అండ్ అంటే లైక్ మంచి ఏదైనా ఏమంటారు
ఏదైనా సోషల్ మెసేజ్ ఉన్న లాంటివైనా, సో అలా ఏదైనా మంచి కథలు ఉంటే అలా చేయాలనుకుంటున్నాను. పద్మావతి గారు, సో గాంధీతాత చెట్టు అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతవరకు అనేది, అంటే మీరు తీసింది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా ఉన్నా ఈ జనరేషన్ వాళ్ళకి చాలా వరకు ఇలాంటి సినిమాలని సినిమాల్లో మనకు మాస్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఉంటే ఎక్కువ చూస్తున్నారు, హై ఉంటే ఎక్కువ వస్తున్నారు. సో ఈ సినిమా వరకు ఓకే, బట్ నెక్స్ట్ వచ్చే సినిమాలని ఎలా ప్లాన్ చేసుకుంటాం? నేను యాక్చువల్లీ ఇది మీకు చూడడానికి ఇలా అవార్డ్ సినిమాలకు కనిపించిన, నాకు కమర్షియల్ వాళ్ళు ఎవరు చూసినా వాళ్ళు చాలా కమర్షియల్గా ఉందని చెప్పారు. ఎందుకు చెప్పారో నాకు తెలీదు. సో ఎందుకంటే ఇది ఒక హీరో ఓరియంటెడ్ సినిమా, ఒక హీరో ఓరియంటెడ్ కదా, కాకపోతే హీరో ఒక 15 ఏళ్ళ అమ్మాయి. నేను ఆ 15 ఏళ్ళ అమ్మాయి కూడా హీరో అవ్వచ్చు అన్న ఉద్దేశంతో రాశాను. ఆ అమ్మాయిని తీసి హీరోని పెట్టినా, ఆ అమ్మాయిని తీసి ఒక ముస్లింని పెట్టినా, ఆ అమ్మాయిని తీసి ఎవరిని